హాయ్ అండి, నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో ఈ పండుగకు సింపుల్ మెథడ్లో చాలా తక్కువ సమయంలో ఈ లడ్డూని చేసుకోండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ లడ్డు చేయడానికి పాకం కూడా పట్టనవసరం లేదు. చాలా తక్కువ సమయంలో అయిపోతుంది. మీరు కనుక నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక సిమ్లో పెట్టుకోండి. 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఇలా 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాక ఏదైనా గ్లాసును కొలతగా తీసుకోండి. గ్లాసున్నర శనగపిండి తీసుకుంటున్నాను. ఇది 1/2 కిలో వరకు ఉంటుంది. నేనేం ఫ్రెష్ చేసి తీసుకోలేదు, మామూలుగానే గ్లాసున్నర కొలుచుకుని తీసుకున్నాను. ఇది జల్లించి తీసుకోండి. తర్వాత సిమ్లోనే పెట్టుకుని ఇలా వేయించుకుంటూ ఉండండి. ఇది వేయించుకుంటమే లేటు, చాలా తక్కువ సమయంలో అయిపోతుంది లడ్డు. ఈ వేయించుకోవడానికే ఎక్కువ సమయం పడుతుంది. మధ్య మధ్యలో నేను క్లిప్పింగ్స్ చూపిస్తున్నాను. ఇలా ఉండలు కానీ కడితే ఫ్రెష్ చేస్తూ ఇలా కలుపుకుంటూ ఉండండి. మీరు కలపడం ఆపేస్తే మాడిపోతుంది. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఒక 10 మినిట్స్ అయినా ఇది వేయించుకోవడానికైతే సమయం పడుతుంది. ఇలా బాగా వేయించుకున్నాక ఒక 4 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. ఈ లడ్డూకు నెయ్యితోనే టేస్ట్ వస్తుంది. ఇలా నెయ్యి వేసుకున్నాక బాగా కలుపుకోండి. ఇలా పలుచగా అవుతుంది, కలుపుతూనే ఉండండి. సిమ్లోనే చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా. ఒక స్టవ్ మీద ఇది కలుపుతూ ఉండండి. ఒక స్టవ్ మీద అయితే పంచదార పాకం చేసుకుందాం. ఒక గిన్నె పెట్టుకోండి. అదే వాటర్ గ్లాస్తో సగం కంటే కొంచెం తక్కువగా పంచదార వేసుకుంటున్నాను. సగం కంటే కొంచెం తక్కువగా వాటర్ వేసుకుని ముందు పంచదారని కరగనివ్వండి. పంచదార బాగా కరిగినాక ఒక 5 మినిట్స్ సిమ్లో మరిగించుకుంటే సరిపోతుంది. అంటే గులాబ్ జామ్ పాకంలా రావాలి. పాకం ఏమీ రానవసరం లేదు, గులాబ్ జామ్ పాకంలా తయారైతే సరిపోతుంది. ఇలా తయారైనాక స్టవ్ ఆఫ్ చేయండి. ఇది పక్కన వేయించుకున్నాం కదా, స్టవ్ ఆఫ్ చేసేసి ఎంత అవసరమైతే అంత పాకం మాత్రం వేసుకుని కలుపుకోండి. ఇది వీడియోలో చూపించినట్లుగా. మరి పాకం ఎక్కువ వేసుకోవద్దు, బాగా పలుచగా ఉండరాదు. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ సరిపడా పాకం వేసుకోండి. అది పాకం లాక్కుంటూ ఉంటుంది, ఇలా గట్టిగా అవుతుంది. తర్వాత చల్లారినాక మనం ఉండల కింద చుట్టుకోవటమే. అయితే బాగా వేడిగా ఉన్నప్పుడు చుట్టుకోలేం కాబట్టి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుని మీకు కావలసిన సైజులో చేసుకోండి. వేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలి, కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు చుట్టుకోండి. ఈ విధంగా చాలా సింపుల్ మెథడ్లో శనగపిండితో లడ్డూలు రెడీ అవుతాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా ఈ 1/2 కిలో పిండికైతే ఒక 10 లడ్డూల వరకు వచ్చాయి. నేను కొంచెం పెద్దగానే చుట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం మీకు పలచగా అనిపించవచ్చు, కానీ చల్లారినాక కొంచెం గట్టిగా అవుతాయి. చాలా స్మూత్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.